చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకి సంబంధించి మరొక అంశాన్ని లైనప్లో పెట్టారు. ఆల్రెడీ హరిహర వీరమల్లు కథ మొత్తం షూట్ పార్ట్ మొత్తం పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ సినిమాని కూడా ఆయన లైన్లో పెట్టేశారు. ఓజీ సినిమాకి సంబంధించి షెడ్యూల్ రెడీ చేసుకోవాల్సిందిగా టీంకి డైరెక్షన్ ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది. ఏంటి అప్డేట్స్ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం. ఓజీ సినిమాకి నెక్స్ట్ మొత్తం రెడీ చేసేసుకోమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నేను హరిహర వీరమల్లో ఇంకా షూటింగ్ పార్ట్ ఇంకా ఆయన చేయాల్సింది ఏం లేదు కాబట్టి టీం చేసుకుంటారు. ఓజీ పరిస్థితి ఏంటి, నిజమేనా? రెడీ చేసుకోవచ్చా? డెఫినెట్గా మళ్ళీ మొదలైంది. ఈసారి ముగిద్దామని చెప్పి టైటిల్తో వాళ్ళు వచ్చుతారు. ఈసారి ముగించేస్తాం ఈ షెడ్యూల్తో అని. సుజిత్ మన తెలియదు ప్రపంచవ్యాప్తంగా ఈ దీని మీద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మీద ఆ సన్నివేశాలు చూస్తూ ఉంటే విశేషంగా ఆకర్షిస్తుంది. ఒకవైపు కరోనా, ఆ తర్వాత పరిణామాలు, సినిమా ఈ రాజకీయాల్లో రావటం, ఈ సిచ్యువేషన్స్లో ఎప్పటి నుంచో దీని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ప్రియాంక మోహన్ దాంట్లో హీరోయిన్గా ఉన్నది. డివివి దానయ్య ఖర్చు వెనకాడిన వ్యక్తి, నిర్మాత, మనకు తెలిసిన ట్రిపుల్ ఆర్ ప్రొడ్యూసర్ అప్పుడు తెలుస్తుంది. కాబట్టి సుజిత్ మీద కూడా చాలా హోప్స్ ఉన్నాయి. ఈ సినిమా ఈయనలో సరికొత్త కోణాన్ని, ఎందుకంటే ఎక్కడ మనం మహారాష్ట్ర వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ఎక్కడ రాజకీయ వేదికల్లో మనం ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత ఎప్పుడు వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారికి ఓజీ అంట. ఓజీ పక్కన పెట్టండి, ముందు పరిపాలన మీద అని చెప్పి నాలుగు పరిపాలన మీద దృష్టి పెట్టారు. ఆల్మోస్ట్ 1 year అవుతుంది. లేకపోతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మీద ఇప్పటికీ నిన్నటి నుంచి స్టార్ట్ అయినట్టే, సోమవారం నుంచి షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఆయన పార్ట్స్ ఎప్పుడు ఉంటాయి, ఆయన పార్ట్స్ అదే ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం వాళ్ళే రివీల్ చేస్తారు. ఈసారి ముగిద్దాం అంటున్నారు కాబట్టి చాలా క్లారిటీతో ఉన్నారు. అంటే మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయింది. ఇది మేజర్ పార్ట్ 60% అయిపోయింది. 40% మిగిలి ఉంది. ఈయన ప్రధాన సన్నివేశాలు, తర్వాత హీరోయిన్కి సంబంధించిన విషయాలు, బ్యాక్గ్రౌండ్ మాఫియా కనపడుతుంది, బుల్లెట్స్, తర్వాత పిస్టల్స్, చాలా వైలెంట్గా ఉంది అనమాట. ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఏంది, ఎందుకు మారాడు, ఏ విధంగా మారాల్సి వచ్చింది అనేది చాలా హిస్టారికల్ ఇది ఉందనేది. మామూలుగా డైరెక్టర్ కూడా గ్యాంగ్స్టర్ సినిమాలే స్పెషలిస్ట్, బాగా దిట్ట. ఎందుకంటే ముంబై మాఫియా నుంచి ఈ దానికి డైలాగ్స్ కూడా చాలా దానికి తగ్గట్టుగానే ఇచ్చేశారు. చాలా హోప్స్. ప్రభాస్ పిక్చర్ కూడా చేశాడు. చాలా హోప్స్. అందులో మార్షల్ ఆర్ట్స్లో ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు దిట్ట కాబట్టి ఈ సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడా ఓజీ అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఒకవైపు మీరు అన్నట్టు హరిహర వీరమల్లు షూటింగ్, ఆయన పాత్ర కంప్లీట్ పూర్తయింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారు. ఇకపోతే ఇది ఓజీ ఇక్కడ ఎంటైర్ డిఫరెంట్ కాబట్టి ఈయన గ్లోబల్ స్టారు ఎట్లయితే రామ్ చరణ్ ఆ విధంగా ఎమర్జ్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా హరిహర వీరమల్లు వస్తుంది, ఫస్ట్ పిక్చర్. తర్వాత ఇప్పుడు రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు హిందూ సనాతన సాంప్రదాయం అని చెప్పి ఒకవైపు అట్లా వెళ్ళిన తర్వాత నార్త్ ఇండియన్స్ కూడా విశేషంగా ఒక బ్యాంకు, ఆ లైన్లోనే ఉంది. సేమ్ అదే దేశం కోసం అదేమో మొఘల్ చరిత్రలో చారిత్రక ఎదురు పాత్ర. ఇది ఎంటైర్ విశేషంగా చాలా మాస్ ఎలివేషన్ ఉన్న పాత్ర. ఏంటంటే నార్త్ ఇండియన్స్కి ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో బహుభాషల్లో ఫస్ట్ పని మూవీ అదైతే మీరు అన్నట్టు అది చారిత్రాత్మక నేపథ్యం సినిమా. ఇది పూర్తిగా మాస్, అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇది కూడా విశేషంగా ఆకర్షించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు రిలీజ్లు ఏంటి, ఇప్పుడు షూటింగ్లు అవుతున్నాయి కానీ రిలీజ్ల గురించి జనాలు చాలా డెఫినెట్గా ఈ ఇయర్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, చక్కగా పరిపాలన ఉంది, అమరావతి నిర్మించడానికి పనులు జరుగుతున్నాయి శరవేగంగా. ఒకవైపు ఎప్పుడూ ఉన్న ఆయన పెండింగ్ సినిమాలు ఏంటంటే 3 ఈ 2తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి ఉంది. కాబట్టి ఈ 2 సినిమాలు ఏంటంటే గ్యాప్, ఈ 2025-26 మధ్య ఈ 2 సినిమాలు ఒక 6 నెలల గ్యాప్లో రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఇది ఓజీ సినిమాకి షూటింగ్ పార్ట్ మొదలైపోయింది. ఇక పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది అనేది కొంత క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 60% సినిమా షూటింగ్ పార్ట్ అయిపోయింది ఇప్పటికే. దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు షూట్ చేయబోయేటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారి సీన్స్ని ఇంక్లూడ్ చేసి చూస్తే కనుక మ్యాక్సిమం ఒక షెడ్యూల్లో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే హరిహర వీరమల్లు, ఓజీ దాదాపుగా ఒక 5-6 నెలల గ్యాప్తో తెలుగు ప్రేక్షకుల్ని వెండితెరపైన కనువిందు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.